ఆయన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఒక్కటి నీకే, మనకు కాకుండా ఎవడిస్తాడు? ఇప్పుడు ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఏది కష్టపడినా ఆ ఇద్దరు కొడుకుల కోసమే కదా. ఆ ఇద్దరు కొడుకులు ఎవరే, నేను చచ్చిపోయినా బ్రతికున్నా ఈ చిన్నోడా ఈ పెద్దది నీదిరా, ఒరే పెద్దోడా ఈ పెద్ద ఇల్లు నీది, ఒరే చిన్నోడా ఈ చిన్న ఇల్లు నీది, నేను ఎంత కష్టపడినా మొత్తం మీకేరా, మీ కాకుండా నేను ఎవరికి సంపాదించి పెడతారు చెప్పరా అని అంటాడా లేదా? ఒక తండ్రి అంటాడు కదా. మరి మన తండ్రి కూడా అనేది అదే. రే, ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీకు నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, నిన్ను నేను కాచి కాపాడుతా. కాకపోతే ఏంటంటే నువ్వు భయపడుతున్నావు అంతే. నువ్వు భయపడద్దు. అది రోజులు మారినా, సంవత్సరాలు మారినా, నెలలు మారినా, వారాలు మారినా నా గుప్పెట్లోకి రా. నువ్వు తన కోడి తన రెక్కల కింద ఎలా పెట్టుకొని ఉంటే భద్రంగా ఉంటుందో అలా అడుగుతున్నాడు, నా గుప్పెట్ల కిందికి రా, నువ్వు నాతో రా, నాతో కలిసి ఉండు. నన్ను దాటి నీ కాడికి రావాలంటే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈవెన్ సాతానుగాడికి కూడా అంత ధైర్యం లేదు నిన్ను టచ్ చేయాలంటే. ఎప్పుడు నిన్ను టచ్ చేయాలంటే ఆయన కృపలో, ఆయన గుప్పెట్లో ఉన్నప్పుడు నిన్నెవ్వరూ టచ్ చేయలేరు. నువ్వు ఏ శోధనలో, ఏ బాధలో ఉన్నా కానీ నీకు సంతోషమే ఉంటుంది. ఆయన ఆదరణిస్తాడు, ఆయన కృప మనపై ఉంటుంది. మనం భయపడద్దు, అలాంటి విషయాలు అసలు భయపడద్దు. గట్టిగా నిర్ణయం తీసుకుందాం.